నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణలో ఇప్పుడు ఎటు చూసినా నల్ల బంగారం ముచ్చటనే నడుస్తోందిగా. సింగరేణి బొగ్గు గనులల్ల ఏకంగా 1600 కోట్ల పెద్ద స్కామ్ జరిగిందని ప్రతిపక్షాలు బాంబు వేల్చడంతో కోల్ బెల్ట్ ఏరియా అంతా ఒక్కసారే అగ్నిగుండంగా మారిపోయింది. రికార్డులలో చూస్తేనేమో కొండల కొద్ది బొగ్గు నిల్వలు చూపించారు, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ బొగ్గు గాల్లో కలిసిపోయిందని, మాయమైపోయిందని పెద్ద లొల్లి నడుస్తోంది. అసలు కథ ఏందంటే, సింగరేణి అఫీషియల్ వెబ్సైట్ల బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, గ్రామగుండం, భూపాలపల్లి లాంటి 7 ప్రధాన గనుల కాడ రికార్డుల ప్రకారం బొగ్గు నిల్వలు నిండుగా ఉన్నట్టు రికార్డులు చూపిస్తున్నాయి. కానీ జాగలో పోయి చూస్తే ఆ బొగ్గు ఏడ కనిపిస్తలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదలుపెట్టిండు. దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం చేసిండ్రని, దీని వెనుక పెద్ద హస్తాలే ఉన్నాయని సింగరేణి కంపెనీలు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మెగా కుంభకోణం మీద నిజాలేందో తేల్చాలని, బొగ్గు దొంగలను పట్టుకోవాలని బీఆర్ఎస్ మరో లీడర్ హరీష్ రావు కూడా డిమాండ్ చేసిండు. మాజీ మంత్రులతో కలిసి రామగుండం ఓపెన్ కాస్ట్ గన్ల పర్యటనకు బయలుదేరిండు. కానీ పోలీసులు మాత్రం ఆయన్ను తొవ్వల్నే ఆపి అరెస్ట్ కూడా చేసిర్రు. ఆ సీన్ అంతా గరంగా మారిపోయింది. గనులల్లా బొగ్గు నిల్వలు కరెక్ట్గానే ఉన్నా మమ్మల్ని లోపలికి ఎందుకు పోనిస్తలేరని లోపల ఏదో కథ నడుస్తుందని హరీష్ రావు అధికారుల మీద అగ్గి మీద గుగ్గిలమైండు. రికార్డులల్లో ఉన్న బొగ్గు బయటకెందుకు కనిపిస్తలేదు, కాంగ్రెస్ సర్కారు వచ్చినాకనే గీసొంటి లీలలు ఎందుకు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఈ బొగ్గు మాయం ముచ్చట ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లల్లో పెద్ద దుమారమే లేపుతుంది. రామగుండం గనుల కాడ పోలీసులు అడ్డుకున్నాక హరీష్ రావు మీడియా ముందుకు వచ్చిండు. వచ్చుడే కొన్ని వీడియో సాక్ష్యాలను విలేకరులకు అందించిండు. అగో గా వీడియోలు చూసిన జనం ముక్కు మీద వేలేసుకుంటుర్రు. ఓపెన్ కాస్ట్ గన్లల్లా అసలు బొగ్గే లేదని ఆరోపణలు రావడంతో సంస్థ అధికారులు ఇక చేసి రాత్రికి రాత్రే పెద్ద మట్టి దిబ్బల మీద నల్లటి బొగ్గు పొడిని పైపూతగా పూయించిర్రట. బయటకు చూస్తే బొగ్గు కొండలు ఉన్నట్టు కనబడుతున్నాయి, కానీ లోపలంతా మట్టి కుప్పలేనని చెబుతుండ్రు హరీష్ రావు. జనాన్ని మాయ చేసేదందుకే గీసొంటి డ్రామాలు ఆడుతున్నారని వీడియోలు చూపెట్టుకుంటా ఆరోపణలు చేసుడుతోని పెద్ద కలకలమే రేగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సింగరేణి నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని, బొగ్గు అమ్మకాలనే కాకుండా మంచిర్యాల జిల్లా జైపూర్ దగ్గర కట్టిన సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కూడా భారీగా అక్రమాలు జరిగి ఉండవచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తుండ్రు. సోలార్ టెండర్లు, డీజిల్ కొనుగోళ్లు, ఎక్స్ప్లోజివ్ సప్లైల విషయంలో కూడా కాంగ్రెస్ పెద్దలు దాదాపు 2000 కోట్ల రూపాయల దాకా దోపిడీ చేసిండ్రని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుర్రు. ఈ నల్ల బంగారం దోపిడీ మీద లేఖలు రాసుకుంటా టైం వేస్ట్ చేయకుండా వెంటనే సిట్టింగ్ జడ్జితో కానీ లేదా సిబిఐతో కానీ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుర్రు. గనుల కాడ అసలు ఏం జరుగుతుందో నిజాలు తేల్చేటందుకు అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలని పట్టుబడుతుండ్రు. ప్రతిపక్షాల నుంచి గింత గట్టిగా అటాక్ వచ్చేసరికి ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ బొగ్గు నిల్వల మాయా వ్యవహారం మీద స్పందించిండు. గా విషయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ లేఖ కూడా రాసిండు. ఇది రాష్ట్ర రాజకీయాలలో మరింత కాక రేపింది. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.